హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే ఇక టైంపాస్కి ఏం తినడానికి లేవని మా సార్ అయితే కారం వేయమంటేనైతే వేస్తున్నాను. ఇక ప్రాసెస్ ఏంటంటే 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి పోసుకోవాలి. అట్లా పోసుకొని అయితే మనం కారపూస కలిపినట్టు కలుపుకోవాలి. అట్లా కలిపేసి ఇక ఆయిల్ అయితే హీట్ చేసేయాలి. వేడైనాకనైతే మనం కారపూస పోసినట్టే సేమ్ అట్లనే పోసుకోవాలి కొన్ని. ఇక అట్లా పోసుకొని అయితే మంచిగా కాలనియాలి. మంచిగా ఎర్రగా కాలినాకనైతే పక్కకు తీసుకోవాలి. మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి ఉండగా టర్న్ చేస్తే మొత్తం అంతా ముద్ద అయిపోతుంది. మంచిగా కరకర ఉండదు. అందుకే మంచిగా టర్న్ చేసుకోవాలి. కాలినాక మంచిగా కాలినాక మళ్ళీ అదే కొంచెం పిండి ఉంచిన నేను ఇక మళ్ళీ వేరే ఏం కలపాలనేసి అది కొంచెం బూందీకి ఎట్లా మనం కొంచెం జారుడుగా వేస్తామో అట్లా చేసుకోవాలి. అట్లనైతే బూందీ కొట్టాలి. ఇక కొంచెం పూస వచ్చింది, మంచిగానే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. కానీ పూసలాగా పడ్డది, రౌండ్గా రాలేదన్నట్టు. కానీ మంచిగా ఉంది టేస్ట్ అయితే. అవి కూడా కాలినాకనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అవి కూడా మంచిగా ఎర్రగానే మరీ బ్రౌన్ కలర్ లాగా కాలితే మళ్ళీ తీసినాక బ్లాక్గానైతే కనిపిస్తాయి. అందుకే కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చినాకనైతే తీసుకోవాలి. అవి కూడా కాలినాయి. ఇక్కడ వీడియో మిస్సింగ్ అయింది ఒకటి క్లిప్. ఎందుకంటే కరివేపాకును ఎల్లిపాయలు కూడా ఇట్లా మనం కాల్చుకోవాలి. ఇక తర్వాతనైతే మనం వేసిన కారపూస వేసుకొని మీకు నచ్చినంత వేసుకోండి. మేమైతే కొంచెం ఉంచిన, ఎందుకంటే చాయ్లోకి వేసుకోవచ్చు అనేసి. ఇక తర్వాతనైతే మొత్తం బూందీ కూడా వేసుకోండి. దానిపైన కల్యామాకు, వెల్లుల్లి ఉంటే పల్లీలు అవి కూడా వేయించుకోవచ్చు. మంచి నూనెలో కలవచ్చు. నేనైతే పల్లీలు వేయలేదు, ఎందుకంటే ఇంట్లో లేవు అనేసి. ఇక తర్వాత ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే అవంతా తుక్కు అయిపోతాయి మెత్తగా. అందుకే మంచిగా నార్మల్గా ప్రెస్ చేయాలి. కానీ టేస్ట్ అయితే హైలైట్ ఉన్నది, మంచిగా ఉంది. వీడియో ఇంతవరకు చూసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్